ఈ క్వశ్చన్ ని కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే 2 సెల్స్ ఉన్నాయి, వాటి యొక్క ఎంఎఫ్ వాల్యూస్ 1 వోల్ట్ 2 వోల్ట్ అని, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 ohms 1 ohm ఉందని. ఇనిషియల్ గా ఈ రెండు సెల్స్ ని సిరీస్ కాంబినేషన్ కనెక్ట్ చేసి ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ 6 ohms కూడా కనెక్ట్ చేశాడు. అయితే ఈ కాంబినేషన్ లో కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఎంత అన్నాడంటే I1 అనుకోమంటున్నాడు. తర్వాత ఇవే రెండు సెల్స్ ని పారలల్ కాంబినేషన్ లో కనెక్ట్ చేసి ఈ 6 ohms ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మార్చుకోకుండా ఉన్నప్పుడు ఈ సర్క్యూట్ లో కరెంట్ ని I2 అనుకోమంటున్నాడు. అయితే I1/I2 రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఈక్వివాలెంట్ ఈఎంఎఫ్ వాల్యూ ఎంత, మీన్స్ టోటల్ ఈఎంఎఫ్. నెట్ ఈఎంఎఫ్ ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే E1 + E2. సో ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు E1 అంటే 1 వోల్ట్, E2 అంటే 2 volts, సో 1 + 2 3 volts అవుతుంది. సిమిలర్లీ నెట్ ఈఎంఎఫ్ పారలల్ కాంబినేషన్ లో ఎంత అవుతుంది, దాని ఫార్ములా ఏమేనంటే ఏమి నెట్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు E1 R1 + E2 R2 హోల్ డివైడెడ్ బై R1 + R2. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు E1 అంటే 1 అండ్ R2 E1 R2 ఇంటూ E2 R1 ఇది రైట్. E1 1 వోల్ట్, R2 వచ్చి 1 ohm ప్లస్ E2 2 volts, R1 2 ohms డివైడెడ్ బై 2 + 1. టోటల్ 1 + 2 2 4 5/2 + 1 3 volts అవుతుంది అనమాట. తర్వాత ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ సిరీస్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఈ 6 ohms అనేది వీళ్ళిద్దరికి సిరీస్ లోనే ఉంది కాబట్టి ఆర్ ఈక్వివాలెంట్ వాల్యూ ఏమవుతుందంటే R ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా సిరీస్ లోనే ఉన్నాయి కాబట్టి R1 + R2. సో 6 + 2 + 1 టోటల్ 9 ohms అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ రెండు కూడా పారలల్ లో ఉన్నాయి, ఆ కాంబినేషన్ మళ్ళీ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కి సిరీస్ లో ఉంది. అంటే అర్థం ఏమి, 6 ప్లస్ ఈ రెండింటి యొక్క పారలల్ కాంబినేషన్ రాయాల. దెన్ R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ పారలల్ కాంబినేషన్ కాబట్టి R1 R2 బై R1 + R2. సో 6 + 2 ఇంటూ 1/2 + 2 + 1 సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 3 6 18 + 20/3 ohms వస్తుంది రైట్. కరెంట్ వాల్యూస్ రాస్తే I1 ఈజ్ ఈక్వల్ టు ఈ నెట్ బై R ఈక్వివాలెంట్. ఈ నెట్ దీంట్లో ఎంత వచ్చింది, 3 వచ్చింది, డివైడెడ్ బై R ఈక్వివాలెంట్ 9. 3 1 is 3 3 0. సో కరెంట్ I1 ఈజ్ 1/3 ఆంపియర్. సిమిలర్లీ I2 వాల్యూ ఈ నెట్ బై R ఈక్వివాలెంట్. ఈ నెట్ ఎంత వచ్చింది ఇక్కడ, టోటలీ 5/3 ఆంపియర్ వచ్చింది, డివైడెడ్ బై ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ 20/3. సో 3 3 క్యాన్సిల్. ఇక్కడ అగైన్ ఇక్కడ 5 1 is 5 4 0 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో టోటలీ మీకు 1/4 ఆంపియర్ అనమాట. దీంట్లో I1/I2 రేషియో అడిగాడు కాబట్టి I1/I2 1/3 డివైడెడ్ బై 1/4 విచ్ గివ్స్ 4/3 రేషియో అవుతుంది అనమాట I1/I2.